హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం, ఓకేనా. సో డిసెంబర్ కమింగ్ మంత్లో మీకు రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుంది, కెరియర్ వైజ్ ఎలా ఉంటుంది, హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది, ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం, ఓకేనా. సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి. సో ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కొన్ని మెసేజెస్ మాత్రమే రెజనేట్ అవుతాయి యాజ్ పర్ యువర్ సిచ్యువేషన్. సో మీకు ఎక్కడి వరకు రెజనేట్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే తీసుకోండి, ఓకేనా. బికాజ్ జనరల్ రీడింగ్ కాబట్టి మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ సినారియోస్ కోసం చూస్తుంటారు రీడింగ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ ఆర్ 1 or 2 మెసేజ్ అట్లా రెజనేట్ అవుతాయి. సో ఐ హోప్ మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సనల్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే దెన్ యూ కెన్ కమ్ ఫర్ ద పర్సనల్ రీడింగ్. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే మీ ఎనర్జీస్ మాత్రమే కనెక్ట్ అవుతాయి, దానివల్ల మీకు అక్యురేట్ రీడింగ్ వస్తుంది. సో దట్స్ ద డిఫరెన్స్ అనమాట జనరల్ రీడింగ్కి పర్సనల్ రీడింగ్స్కి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్. సో నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వెళ్ళి చదువుకొని కావాలి అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి, లేదు అంటే స్కిప్ చేసేసేయండి, ఓకే. సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అండి, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి. బికాస్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఫ్రీ రీడింగ్స్ అడుగుతున్నారు. సో ఫ్రీ రీడింగ్స్ అయితే ప్లీజ్ చేయొద్దు, ఓకే. సో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఆల్సో వెల్కమ్ టు ద ఛానల్. మన ఛానల్లో లవ్ రీడింగ్స్, కెరియర్ రీడింగ్స్ అండ్ ఆల్సో రిలేషన్షిప్ రీడింగ్స్ అనేవి చేస్తుంటాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైక్, షేర్ అండ్ కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్, ఓకే. సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి డిసెంబర్ మంత్లో మీకు ఎలా ఉంటుంది అనేది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై హౌ విల్ బి ద డిసెంబర్ మంత్ ఫర్ మై కలెక్టివ్ in respective of relationship, health, career and in general. Universe please clarify how will be the December month for my collective in relationship. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి రిలేషన్షిప్ చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే. వావ్, ఓకే. సో మీకు రిలేషన్షిప్లో ఏంటి అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఒక గ్రోత్ కావాలి, స్టెబిలిటీ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ న్యూ బిగినింగ్స్ అవుతాయి, మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఆర్ ఒక మ్యూచువల్ పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మోస్ట్లీ నాకు పెంటికల్స్ ఎనర్జీ కూడా వస్తుంది. అంటే మీరిద్దరు ఆఫీస్ కలీగ్స్ అయి ఉండొచ్చు, ఒకే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్స్కి మీకు మధ్య కొంతమంది ఉన్నారు, అది థర్డ్ పార్టీ, అది ఎవరైనా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్, కలీగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. సో వాళ్ళ నుంచి మీకు ఒక
కమ్యూనికేషన్ రావడము, లేకపోతే వాళ్ళ హెల్ప్ రావడము, ఏదో ఒకటి జరుగుతుందనమాట. సో దానివల్ల మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఒక బ్యాలెన్స్లోకి వస్తుంది. మీరు అనుకుంటున్న న్యూ బిగినింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. చాలామందికి న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ ఆల్సో ఒక సడన్ కమ్యూనికేషన్, ఒక సడన్ యాక్షన్ మీ పర్సన్ దగ్గర నుంచి మీరు చూస్తారు. సో అది ఎలా ఉంటుందంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు, మీరు మేనిఫెస్ట్ చేసినట్టే అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే, సడన్గా మీకు ఒక డిస్టర్బెన్స్ రావడము, లేకపోతే ఆర్గ్యుమెంట్ రావడము, ఆ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మీ పవర్లో మీరుండి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోగలగాలి. అప్పుడే మీకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. బట్ లెట్స్ క్లారిఫై 5 of wands. Universe, please clarify why 5 of wands here. 10 of swords, 9 of pentacles. Okay, and again 9 of wands. Okay, some disturbances are coming అండి మీ రిలేషన్షిప్లో. సో రిలేషన్షిప్లో కొంచెం కేర్ఫుల్గా మీరు ఉండాలి. లేదు అంటే డిస్టర్బెన్సెస్, ఆర్గ్యుమెంట్స్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాజ్ ఇక్కడ నెగిటివ్గా వస్తుంది కాబట్టే నెగిటివ్గా చెప్తున్నాను నేను ఏది షుగర్ కోట్ చేయను. జనరల్ రీడింగ్స్లో అయినా, పర్సనల్ రీడింగ్స్లో అయినా ఇక్కడ ఏది వస్తుందో యూనివర్స్ నాకు ఏది ప్రజెంట్ చేస్తుందో మీకు అదే చెప్తాను. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ రీడింగ్ ద్వారా సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్లో అన్నప్పుడు మీరు దాని నుంచి జాగ్రత్త పడవచ్చు, రైట్? సో అందుకని టారో రీడింగ్స్ చూస్తారు జనరల్గా. సో ఇక్కడ ఏంటి అంటే, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్లో పెట్టుకొని, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని, సిచ్యువేషన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మీకు అసలు నెగిటివ్ ఎనర్జీసే రావు. ఓకేనా? సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, పాజిటివ్గా వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ నెగిటివ్గా వస్తే మాత్రం చాలా భయపడిపోతారు. అమ్మో ఇలా అవుతుంది అని చెప్పి ఆ భయంతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూమెంట్ని కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు అనమాట. ఓకేనా? సో అందుకని చెప్తున్నాను. సో ఇక్కడ 9 of Pentacles ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ అంటే, మీరు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని, వచ్చే డిస్టర్బెన్సెస్ని అర్థం చేసుకొని వాటిని కంట్రోల్ చేయగలిగితే, వాటిని అండర్స్టాండబుల్గా ఒక వేలో తీసుకెళ్ళగలిగితే, మీకు ఈ బర్డెన్ ఏదైతే ఉందో, ఏదైతే స్ట్రెస్ ఉందో, ఏదైతే హెడేక్గా మీరు ఫీల్ అవుతారో అదంతా క్లియర్ అవుట్ అయ్యి అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్గా మీ రిలేషన్షిప్ అవుతుంది. బికాస్ 9 of Pentacles ఇస్ అబండెన్స్, స్ట్రాంగ్, గ్రోత్ అన్నీ వస్తాయి. ఓకేనా? సో ఆ ఇండివిజువాలిటీ అనేది మీలో రావాలి. అందుకనే యూనివర్స్ మీకు క్లియర్గా ఇండికేట్ చేస్తున్నారు. మీకు ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా మీ పార్ట్నర్కి, మీకు యూ హ్యావ్ టు కేర్ఫుల్. మీరు దాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ గొడవ జరిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా, కంట్రోల్గా ఉంటే కనుక మీకు మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది. మళ్ళీ హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకొని రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారు. సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్. ఓకేనా? సో ఇది అర్థం చేసుకొని నెక్స్ట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కంట్రోల్గా, బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. ఓకేనా? బికాస్ ఇక్కడ వచ్చింది చెప్తున్నాను, మీ మేనిఫెస్టేషన్స్ అవుతాయి, మీకు పర్సన్స్ నుంచి హెల్ప్ వస్తుంది, బ్యాలెన్స్ వస్తుంది, సడన్ కమ్యూనికేషన్ వస్తుంది. దానివల్ల ఒక న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. బట్ ఒక రిలేషన్షిప్లో ఎప్పుడూ హ్యాపీగానే ఉండదు, రైట్? సో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వాటిని మనము అర్థం చేసుకొని లైఫ్లో ఎప్పుడు ముందుకెళ్ళగలుగుతామో అప్పుడే మనకి ఒక పాజిటివ్ వే అనేది దొరుకుతుంది. ఓకేనా? దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ఓకే? సో మీరు అర్థం చేసుకోగలిగితే మీరు డెఫినెట్గా బ్యాలెన్స్లోకి వస్తారు. ఓకే? ట్రై టు అండర్స్టాండ్ ఇట్, ఎందుకు చెప్తున్నాము అని చెప్పి. ఓకే? సో చూద్దాం మరి కెరీర్లో మీకు ఎలా ఉంటుంది డిసెంబర్ మంత్లో అని. యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై హౌ విల్ బీ ద కెరియర్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ డిసెంబర్ మంత్. The Tower, oh my god. Okay, we'll see. Two of Swords. Okay. Okay, got it. సో ఇక్కడ ఏంటి అంటే, మీకు సడన్గా ఏదో ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది జరగబోతుంది మీ కెరియర్లో. అది చాలా చాలా ఫాల్ డౌన్ అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు.
అలాంటి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థింగ్స్ జరగబోతున్నాయి కెరియర్లో. సో బీ కేర్ఫుల్. అండ్ ఆల్సో మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. మీ కెరియర్లో మీ బాస్ అయి ఉండొచ్చు, మేనేజర్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే యూ విల్ బికమ్ మోర్ ప్రాక్టికల్ అనమాట. మీకు ఏదైతే సడన్ చేంజెస్ వచ్చాయో ఆర్ ఎల్స్ ఇది ఓన్లీ డిసెంబర్ మంత్ కాకపోయినా రీసెంట్ పాస్ట్లో ఏమైనా మీకు సడన్ చేంజెస్ ఆర్ ఎల్స్ సడన్గా మీరు ఫాల్ డౌన్ అయిపోయారు కెరియర్లో అనుకుంటే కనుక, అంటే మీకు ఈ ఫాల్ డౌన్ ఆల్రెడీ జరిగి ఉంటే నవంబర్ మంత్లోనే స్టార్ట్ అయి ఉంటే ఇప్పుడు మీకు నేను చెప్పేది కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు లేదు కెరియర్ అంతా బాగానే ఉంది, స్టెబుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా డిసెంబర్లో మీరు ఒక ఫాల్ డౌన్ చూస్తారు. ఆ ఫాల్ డౌన్ చూసినప్పుడు ఏమవుతుంది అనేది నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఒక సడన్ ఫాల్ డౌన్ అనేది జరుగుతుంది. దానివల్ల మీరు చాలా 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 లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు, చాలా కంట్రోల్డ్గా ఫీల్ అవుతారు. ఒకరిని మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నందుకు మీకు ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ మీరు ఫ్యూచర్ కోసం చాలా ప్రాక్టికల్ వేలో, చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు వేస్తారు. అంటే ఈ పాస్ట్లో ఏదైతే జరిగిందో నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ జరగబోతుందో దాన్ని మీరు అక్కడే వదిలేసి న్యూ స్టెప్ వేసుకుంటారు. ఇట్ కుడ్ బి అదర్ ఆపర్చునిటీ ఆల్సో. అంటే ప్రీవియస్ జాబ్ని వదిలేసి వేరే జాబ్కి మూవ్ అవ్వడమా, లేదు అంటే ఉన్న జాబ్లోనే చేంజెస్ జరగడమా, సంథింగ్ విల్ బీ కైండ్ ఆఫ్ అ చేంజ్ హ్యాపెన్. ఓకేనా? సో ఏదో ఒకటి ఏదైతే ఫాల్ డౌన్ జరిగిందో ఆ ఫాల్ డౌన్ సిచ్యువేషన్స్ నుంచి మీరు అది కంట్రోల్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి ధైర్యంగా మీరు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేస్తారు. సో ఆ ప్రాక్టికాలిటీ ఏదైతే ఉందో, ఆ స్ట్రాంగ్ అండ్ బోల్డ్నెస్ ఏదైతే ఉందో దానివల్ల మీకు చాలా చాలా న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ న్యూ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే యూ కాంట్ బిలీవ్, మీరు అనుకున్న దానికన్నా మీ లైఫ్ చాలా చాలా బాగుంటుంది కెరియర్లో. బికాజ్ నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మీ కెరియర్లో, మీ బాస్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, మీ లైఫ్ మీ కంట్రోల్లో లేదు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీ పవర్లోకి మీరు వస్తారు, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ అగ్రిమెంట్స్ అవుతాయి మీ కెరియర్లో. అండ్ ఆల్సో ఒక స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక న్యూ బిగినింగ్ ఉంది, ముందు మీకు న్యూ బిగినింగ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో అప్పుడు మీకు ఆల్రెడీ కెరియర్లో ఒక ఫాల్ డౌన్ అయ్యి ఉంటే ఆ ఫాల్ డౌన్ నుంచి మీరు ఫ్యూచర్ కోసం ఒక ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తారు. దానివల్ల మీకు ఇంకా బెటర్ దెన్ దిస్, ఇంతకన్నా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. లేదు అంటే అదే కంపెనీలో చేంజెస్ జరగడమా, లేకపోతే మీ కంట్రోలింగ్ నేచర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు డిఫరెంట్గా అప్రోచ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. అంటే మీకు స్టార్టింగే ఈ జరగడం చాలా లో ఎనర్జీస్, చాలా నెగిటివ్గా స్టార్ట్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు చాలా బ్యూటిఫుల్గా న్యూ బిగినింగ్స్ అవుతాయి. సో జస్ట్ బిలీవ్ ఇన్ దిస్. మీరు ఒకేసారి నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఎందుకు అని భయపడొద్దు ఎప్పుడు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఆ బ్యాలెన్స్లోకి ఉంటే కనుక డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీస్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకనే మీకు నెగిటివిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిందా, మీకు పాజిటివ్ తొందరలో వస్తుంది. ఆర్ ఎల్స్ ఇప్పుడు అంతా స్టెబుల్గానే ఉంది అనుకుంటే డెఫినెట్గా ఒక ఫాల్ డౌన్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీస్, కంట్రోలింగ్ ఎనర్జీస్ మీకు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి బై ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. బట్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ అవుట్ Tower and Devil. Universe, please clarify why Tower and Devil. Why Tower and Devil? Universe, please clarify. Okay. 6 of Cups and Queen of Pentacles and 2 of... See, again confusion. చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ స్టిల్ మీకు లైఫ్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు వేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా మీరు పాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ కెరియర్, చాలా హ్యాపీగా కూడా మీరు ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే సమ్ ఆర్ అదర్ వే నాకు ఇంకొక మెసేజ్ ఏమొస్తుంది అంటే మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంది, మీ కెరియర్లో యూ ఆర్ లైక్ వెరీ సాటిస్ఫైడ్.
బట్ మీరు చాలా ఫోకస్డ్ ఆన్ యువర్ పెంటికల్స్, అంటే మనీ కోసం మీరు ఎక్కువగా ఆతృత పడ్డారు. సో మైట్ బీ మీరు ఒక హైక్ కోసమో ప్రమోషన్ కోసమో అయి ఉండొచ్చు. దానివల్ల మీ మేనేజ్మెంట్ మీ గురించి నెగిటివ్ ఇవ్వడము, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసే హైక్ వాళ్ళు ఇవ్వలేకపోవడము, దానివల్ల కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మేనేజ్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా అంటే అలా కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే మీకు ఒక ఆఫర్, మీకు ఒక న్యూ ఆపర్చునిటీ అని చెప్పాను కదా. సో ఈ న్యూ ఆపర్చునిటీ, న్యూ బిగినింగ్ జరగాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి మధ్యలో నెగిటివ్ ఎనర్జీస్ చాలా ఉంటాయి. గోస్ట్ చేయడము, లేకపోతే మీకు ఒక నెగిటివ్ వైబ్స్ రావడం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అదెందుకు అంటే యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్, అంటే మీరు వర్క్ చేసే దానికన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నారు. మీకు అది డిజర్వ్ కాదు. మీరు ఏదైతే ఎర్న్ చేస్తున్నారో అది డిజర్వ్ కాదు అని మీరు అనుకుంటున్నారు. అందుకని యూ ఆర్ లుకింగ్ ఫర్ అ బెటర్ ఆప్షన్స్, బెటర్ కెరియర్ గ్రోత్ కోసం మీరు చూస్తున్నారు. సో అందుకని మీకు న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక న్యూ ఆపర్చునిటీ వస్తుంది. దానివల్ల సక్సెస్ వస్తుంది, రెప్యుటేషన్ వస్తుంది, చాలామంది మిమ్మల్ని అడ్మైర్ చేస్తారు. లైక్ మీ వర్క్ని, మీ హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేస్తారనమాట. సో అందుకని ఈ నెగిటివ్ ఎనర్జీస్, ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్ అయినా కూడా ఒక్కోసారి మనకి సడన్ చేంజెస్ అనేవి వస్తాయి. అప్పుడు క్రాస్ రోడ్లోకి వెళ్తాం, అప్పుడు జగుల్ అవుతాం. సో ఏది జరిగినా మన మంచికి అంటారు కదా. సో ఇక్కడ కూడా అదే అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అంతే. సో ఇక్కడ ఎంత సడన్ చేంజెస్ వచ్చినా, ఎంత మీ గ్రోత్ ఫాల్ డౌన్ అయినా డెఫినెట్గా మళ్ళీ ఇంకో న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. అది ఏ వేలో అయినా న్యూ ఆపర్చునిటీస్ రావచ్చు. మీరు జాబ్ చేంజ్ అవ్వడమా, న్యూ జాబ్ రావడమా, అది ఏదైనా అయి ఉండొచ్చు. బట్ యూ విల్ గెట్ అ బెటర్ ఆపర్చునిటీ దెన్ దిస్. ఇప్పుడు దానికన్నా కూడా మీ కెరియర్ చాలా చాలా స్టెబుల్ అవుతుంది. ఓకేనా. సో మీ కన్ఫ్యూజన్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే. సో దాట్ ఈస్ వాట్ అబౌట్ కెరియర్. ఓకే, ఇంకా హెల్త్ గురించి చూద్దాం. ఐ హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. Okay, universe, please clarify how will be the health for my collective. Five of Swords. Okay. ఓకే. సో హెల్త్ వైజ్ అయితే మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక స్మాల్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా అవి సార్ట్ అవుట్ అయిపోతాయి, క్యూర్ అయిపోతాయి. మీకు ఒక మంచి రీస్టార్ట్ అనేది మీ లైఫ్లో వస్తుందన్నమాట. లైక్ అంటే మీకు వచ్చే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ని మీరు బేర్ చేయగలరు అనమాట. సో వాటిని మీరు మళ్ళీ క్యూర్ అయ్యి హ్యాపీగా మళ్ళీ మీరు ఉండగలరు. బికాస్ ఒక ఎండ్ ఇచ్చేస్తారనమాట మీ హెల్త్లో. ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా అవన్నీ క్యూర్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. హెల్తీగా మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయడము, న్యూగా ఫ్రెష్గా ఫీల్ అవ్వడము, అంటే చాలా హెల్తీ వైజ్గా, హెల్తీ ఏమంటారు వైబ్స్ తోటి మీరు రీస్టార్ట్గా అనిపిస్తుంది అనమాట మీ లైఫ్. బికాజ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఒక మేజర్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారంటే మాత్రం అవి అక్కడికి ఎండ్ అయిపోతాయి. సో దాని నుంచి మీకు ఒక సొల్యూషన్ వస్తుంది, మీరు క్యూర్ అవుతారు, మీకు ఒక మంచి ట్రీట్మెంట్ దొరకడము, ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము, దానివల్ల మీకు న్యూ వేలో ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడము, దానివల్ల మీరు హ్యాపీగా ఇంతకుముందు కంటే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడము. ఓవరాల్గా హెల్త్ వైజ్ చాలా చాలా బాగుంటుందండి. మీకు అసలు ఏ ప్రాబ్లం, ఏ డౌట్స్ పెట్టుకోకర్లేదు. బికాస్ ఇప్పటి వరకు టైం ఒకలా ఉంది, ఇప్పటి నుంచి టైం మీకు చేంజ్ అవుతుంది. సో యాజ్ పర్ ద కార్డ్స్ మీకు చాలా 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 మంచిగా ఉంటుంది హెల్త్ మాత్రం. సో రిలేషన్షిప్ వైజ్, కెరియర్ వైజ్ ఎలా ఉన్నా కూడా హెల్త్ వైజ్ ఆల్ ఆర్ గుడ్. ఇప్పటివరకు మీరు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, అవి మేజర్ అయినా మైనర్ అయినా కూడా అవన్నీ ఎండ్ అయిపోయి మీరు ఒక మంచి స్ట్రాంగ్గా, హ్యాపీ అండ్ హెల్తీగా అవుతారు. దానివల్ల మీరు మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయడము, చాలా హెల్తీయర్గా ఉండడము, దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. బికాస్ ఇప్పటివరకు ఏదైతే స్ట్రెస్ ఫీల్ అయ్యారో హెల్త్ కోసము అవన్నీ కూడా మీకు అయిపోయి మీ లైఫ్ అనేది మంచిగా న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట. హెల్త్ వైజ్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఓకేనా. సో హెల్త్ వైజ్ ఏ ప్రాబ్లం కనిపించట్లేదు. సో జస్ట్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి.
ఓవరాల్గా డిసెంబర్ మంత్. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై హౌ విల్ బీ ద what is the guidance for my collective for the December month? What is the guidance, universe please clarify? 7 of cups, 3 of cups, 3 of swords, okay, and the star, okay. సో మీకు డిసెంబర్ మంత్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇన్ జనరల్గా మీరు చాలా చాలా ఫోకస్డ్గా ఉండాలి. అంటే మీకు ఏది కావాలో దాన్ని కరెక్ట్గా ఆలోచించి మీరు చూస్ చేసుకోవాలి. లేదు కన్ఫ్యూజ్డ్గా ఉండి ఏది చూస్ చేసుకోవాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటే కనుక మీరు అసలు ఏది చూస్ చేసుకోలేరు, దేంట్లో ఫుల్ఫిల్గా ఉండలేరు అనమాట. లాస్ట్కి మీకు హార్ట్ బ్రోకే అవుతుంది. అందుకనే మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీకు ఏది ఇంపార్టెంట్ దాని గురించి ఆలోచించాలి. అలా చేస్తే కనుక డెఫినెట్గా మీ లైఫ్ బ్యాలెన్స్లోకి వస్తుంది. మీకు కావాల్సిన అబండెన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. సో హ్యాపీనెస్ వస్తుంది అనమాట బేసిక్గా. సో జస్ట్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు ఆర్ మేనిఫెస్టింగ్, ఓకేనా. మీకు ఏం కావాలో అనేది చాలా క్లారిటీగా కరెక్ట్గా చూస్ చేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి పెయిన్ఫుల్ ఎనర్జీస్ రావు మెయిన్. సో అలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉంటున్నారు అంటే కనుక డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే అని అర్థం చేసుకోండి, ఓకేనా. సో ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము. ఆస్క్ యువర్ ఏంజిల్స్, ఓకే. ఏంజిల్స్ని అడగండి, వెయిట్ చేయండి. ఇయర్ ఫ్రమ్ నౌ, ఓకే. నో నీడ్ టు వరీ, ఓకే. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఏంజిల్స్ మీతోనే ఉన్నారు. జస్ట్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఏంజిల్స్. మీ ఏంజిల్స్ మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. వెయిట్ చేయమంటున్నారు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు అంతా మంచి జరుగుతుంది. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక ఇయర్ లోపల మీరు అనుకుంటున్న విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు, ఓకేనా. సో అదనమాట అండి ఈరోజు మన వీడియో అబౌట్ డిసెంబర్ మంత్. ఐ హోప్ ఈ వీడియో మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక డెఫినెట్గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.